మన శరీరంలో అన్ని అవయవాలను నియంత్రించే అవయవం ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి మెదడు, ఆప్షన్ డి కాలేయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, మెదడు. మన శరీరంలో రక్తం గుండె నుంచి బయటకు పంపబడే నాళాలు ఏమిటి? ఆప్షన్ ఏ ధమనులు, ఆప్షన్ బి సిరలు, ఆప్షన్ సి కేశనాళాలు, ఆప్షన్ డి లింఫ్ నాళాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, ధమనులు. పచ్చ రక్తం కలిగిన జీవులు ఏమిటి? ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి పీతలు, ఆప్షన్ సి పాములు, ఆప్షన్ డి కప్పలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, పీతలు. సూర్యకాంతి ద్వారా ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ శ్వాసక్రియ, ఆప్షన్ బి అంకురణ, ఆప్షన్ సి ఫోటోసింథసిస్, ఆప్షన్ డి జీవక్రియ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, photosynthesis. మన శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 208, ఆప్షన్ బి 206, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 212. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, 206. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి ఫెరిటిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, హిమోగ్లోబిన్. ఎటువంటి అవయవం లేకుండా జీవించగల జీవి ఏమిటి? ఆప్షన్ ఏ సపిండా, ఆప్షన్ బి ప్లాస్మోడియం, ఆప్షన్ సి అమీబా, ఆప్షన్ డి పీతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, అమీబా. మన శరీరంలో శ్వాసక్రియకు అవసరమైన గ్యాస్ ఏమిటి? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఆమ్లజని, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, ఆమ్లజని. క్రింది వాటిలో ఏది మన శరీరంలోని అత్యంత పెద్ద అవయవం? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి తోలు, ఆప్షన్ డి కాలేయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, తోలు. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే రసం ఏమిటి? ఆప్షన్ ఏ పిత్తరసం, ఆప్షన్ బి లాలాజలం, ఆప్షన్ సి ఎండోక్రైన్ రసం, ఆప్షన్ డి ఎంజైమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, పిత్తరసం. మీరు ఎన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.